ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడంత గొప్ప దేవుడు. మనము ఆకాశమందు ఆసీనుడైన దేవుని తట్టు చూస్తున్నాం. మన కన్నులెత్తి ఆయన వైపు చూస్తుండగా అది ఎలా ఉందంటే, దాసుల కన్నులంట తన యజమానుడి చేతి తట్టు చూస్తున్నాయంట. ఆ సహాయం చేస్తాడు, నా యజమాని నాకు సహాయం చేస్తాడు, నాకు తోడుగా నాకు అవసరమైనవన్నీ తీరుస్తాడు అని ఆయన తట్టు మనం ఎలా చూస్తామో, తండ్రి తట్టు మనం ఎలా చూస్తున్నామో, ఆ యజమాని తోటి ఎలా చూస్తున్నామో, దాసులమైన మన కన్నులు కూడా తండ్రి యందు మనం ఆశపడుతున్నాయి. అలాగే దాసి కన్నులు కూడా తన యజమానురాలి చేతి తట్టు చూస్తుంటదంట. ఎలా సాయం చేస్తది, నాకు హెల్ప్ చేస్తది, నన్ను కరుణిస్తది, నా యందు దయ చూపిస్తది అని ఆశతో ఆ యజమానురాలి తట్టు మరి ఆ దాసి చూస్తూ ఉన్నవట్లు మనము కూడా దేవుడు కరుణించు వరకంట, మనల్ని కరుణించు వరకు ఆయన తట్టు మన కన్నులు ఎత్తుచునే ఉండాలంట. అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు, మన యందు జాలి చూపే దేవుడు, మన యందు ఆయన దయా కరుణ కటాక్షములతో నింపి ఆశీర్వదించే దేవుడు. మన కన్నులు ఎల్లప్పుడూ ఆకాశమందు ఆసీనుడైన తండ్రి వైపు చూస్తూ మనం ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూసే వారిగా మనం ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి దేవుని మనం ఆశ్రయించి ఉన్నాం కాబట్టి దేవాది దేవుని యొక్క సన్నిధిలోకి ప్రార్థనాపూర్వకంగా అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఆకాశమందు ఆసీనుడా, ఇదిగో నీ తట్టు మా కనులెత్తుచున్నామయ్యా. అయ్యా ఇదిగో దాసులు దేవా, యజమాని తట్టు దేవా చూస్తున్నట్లు దేవా, మేము నీ వైపు చూస్తున్నామయ్యా. అయ్యా మా కన్నులు నిన్ను చూస్తున్నాయా. అయ్యా నీ కనుదృష్టి మా మీద ఉంచబడుచున్నాను. దయగలవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. కరుణామయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. దాసి కన్నులు తన యజమాని చేతి తట్టు చూస్తున్నట్లు దేవా, అయ్యా నీ సహాయం కొరకు దేవా మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ సహాయంతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ కృపతో మమ్మల్ని ఆదరించి ఆవరించమని దేవా, ఇదిగో నీ దేవుని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మహోన్నతి దానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో చల్లని పూట సాయంకాల సమయమందు దేవా, నీ పాద సన్నిధిలో గడపడానికి మాకిచ్చిన చక్కని తరుణాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను స్తుతించుటకు, కనపరచుటకు దేవా, నేను కొనియాడుటకు దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా మమ్మల్ని పిలుచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో మీ కృపాక్షేమములు దయచేసి దేవా, నీ సుఖ సంతోషములతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడో దేవా, నీ కనుదృష్టి ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిరంతరము దేవా, అయ్యా నిత్యము మాతో నివాసం చేస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తూ దేవా, నీ ఆత్మతో మమ్మల్ని మాడొచ్చున్నానయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో మా హృదయ ధ్యానం అంతటిని దేవా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా దేవా నీ సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించడొచ్చున్నానయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. నీ నీతి క్రియలను దేవా జరిగించే వారిగా దేవా, విశ్వాసంలో ఎదిగేవారిగా దేవా, నీ అమూల్యమైన విశ్వాసంలో మమ్మల్ని బలపరచడానికి దేవా నీతో అంటుకట్టబడుచున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మాలో ఉన్న డాగు కళంకానన్నిటినీ తీసివేసి దేవా హిస్సోపుతో మమ్మల్ని కడగమడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగి దేవా పవిత్రులుగా చేసి దేవా, అయ్యా నీ పోలికలో దేవా, అయ్యా ఇదిగో నీ రీతి రాజ్యములో చేయడానికి దేవా, నీ పందెములో దేవా మాకిచ్చి నీ పందెంలో దేవా, పరుగు పందెంలో దేవా, అయ్యా ఇదిగో కడ ముట్టించే దేవా దేవా నీ సహాయం దాయిచ్చమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా నిత్యము పచ్చని ఒలీవ మొక్కల వలె దేవా మేము ఉండడానికి నీ కృపా దయా కరుణ కటాక్షములు దేవా మా మీద కుమ్మరించి దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను. ఆరాధనకు యోగ్యుడా ఇదిగో తండ్రి, మా ఆరాధన అంతట్లో మీరు నడుచున్నాను. ఆది నుండి అంతవరకు నువ్వు నడిపించబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ఆత్మస్వరూపుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో తండ్రి, స్తుతుల మీద ఆసీనుడైనవాడా, ఇదిగో తండ్రి మా స్తుతుల సింహాసనం మీద దేవా, వేవేల దూత గణములతో దేవా నువ్వు ఆసీనుడి కమ్మడొచ్చున్నాను. నీవే దేవా మా మధ్యకి దిగి రమ్మడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మతో చేరి వచ్చిన ప్రతి బిడ్డను నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన మాసం మరి 2వ తేదీ దేవుని సన్నిధిలో మనం అందరము ఇట్టి రీతిగా కూడుకొని ఉండుటకు దేవుడు చేసినటువంటి మహాకృపను బట్టి దేవుని నామానికి నేను ఎంతగానో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి దాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. Ephesians chapter 4 verse 26. In your anger, do not sin. Do not let the sun go down while you are still angry. हिंदी में क्रोध तो करो पर पाप मत करो, सूर्य अस्त होने तक तुम्हारा क्रोध ना रहे. आमीन. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనములో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇన్ యువర్ యాంగర్ డు నాట్ సిన్, డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యు ఆర్ స్టిల్ యాంగ్రీ. క్రోధ్ తో కరో పర్ పాప మత్ కరో, సూర్య అస్త హోనే తక్ తుమ్హారా క్రోధ్ నా రహే. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. పెట్టబడినటువంటి ఈ మందిరములో మేమందరము చేరి ధైర్యముతో మీ కృపాసనమునొద్దకు మేము చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. కొద్ది నిమిషములు ప్రభువా, మా ఆత్మీయ జీవితములకు అవసరమైనటువంటి మాటలు, మీ పరిశుద్ధ లేఖనములలో నుండి విలువైనటువంటి పాఠములు తండ్రి మేము ధ్యానించనై ఉండగా, పరిశుద్ధాత్మదేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ స్వరాన్ని మాకు వినిపించమని, మాతో సూటిగా మీరు మాట్లాడమని, మా విశ్వాస జీవితాలను కట్టుకోవడానికి, అనుదినము దేవునిలో మరింత దగ్గర కావటానికి అవసరమైనటువంటి విలువైన మాటలు, నీ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు దయచేయమని ప్రభువా, మరి వినగలిగేటటువంటి చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని సహితము నాకు మాకు అందరికీ దయచేసి మీ పరలోకపు మన్నాను మాకు సమృద్ధిగా భుజింప చేయమని దయచేయమని మీ పాదములు పట్టుకొని మేము వినయముగా బ్రతిములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి కొద్ది రోజులుగా మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అనేటటువంటి వాక్యాల్ని మనం ధ్యానం చేశాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఖచ్చితముగా మనము కొన్ని సార్లు కోపపడాల్సినటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి.
అయితే కోపపడుడి కానీ పాపము చేయకుడి. ప్రొలాంగ్డ్ యాంగర్ విల్ బికమ్ యాజ్ ఎ సిన్. కొనసాగించబడినటువంటి కోపము మరి పాపముగా మారేటటువంటి అవకాశాలున్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుడు మన కొరకు ఆయన రాయించినటువంటి మాటలేమిటి అంటే, మీరు మీ కోపాన్ని కొనసాగించకుడి. మీ కోపమును పాపముగా మారనివ్వకుడి. చూడండి, మరి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అయితే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను ధనాపేక్ష, వీటిని శాశ్వతముగా మీరు చంపివేయుడి. ఒకప్పుడు ఇవన్నీ కూడా మనము జరిగించినటువంటి వారమే, అనుసరించినటువంటి వారమే. ఇప్పుడైతే మనము వీటిని చంపివేయవలసినటువంటి వారముగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మీరు విసర్జించవలసినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, కోపాన్ని మనము పూర్తిగా విసర్జించాలి. కోపమును మనము విసర్జించగలిగితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలుగుతాం. అందుకే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మన మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మృదువైనటువంటి మాటలుగా ఉండాలి. మృదువైనటువంటి మాటలు నొప్పించేటటువంటి మాటలు కోపాన్ని రేపేటటువంటి ఉంటాయి. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం గుర్తుపెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే, నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుడు నీతిమంతుడు, నీవు నీతిమంతుడుగా
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో కోపము విడిచిపెట్టుటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని భక్తుడు ఈ రకంగా చెప్పాడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఈరోజు నువ్వెంత గొప్ప పరాక్రమశాలివైనా కూడా ఒకవేళ నీవు కోపము కలిగిన వాడవైతే నీవు వ్యర్థుడవు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తోంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క కృపను బట్టి మనం ఎలా ఉండాలంటే, చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనాలు మనం చదివితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, వీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి యాకోబు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో మనము నేర్చుకోవలసినది అంశము ప్రాముఖ్యమైనది ఏంటంటే, కోపించుటకు నిదానించువాడుగా ఉండాలి. సర్రమని ఒకవేళ మనకి కోపం వచ్చేటటువంటి గుణం ఉంటే గనక, నీ యొక్క కోపము అనగా నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కాబట్టి ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడుగా ఉండాలి, గాని మాటలాడుటకు మాత్రము నిదానించువాడుగాను, కోపించుటకు మాత్రము నిదానించువాడుగాను ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, శక్తి కలిగినటువంటి వాక్యమును, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించేటటువంటి వారిగా ఉండాలి. సాత్వికమును మీరు ధరించుకునేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మనము కోపమును విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాల్లో, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరందరూ కూడా సహోదర ప్రేమ కలిగి కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. మనం ఎలా ఉండాలి అంటే, కోపాన్ని విడిచిపెట్టేసేయాలి. కరుణా చిత్తము గల వారిగా, వినయ మనస్సు గల వారిగా, సాత్వికమును ధరించుకున్నటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను
చేయక దీవించుడి. కొంతమంది నోటంటే చూడండి, వెంటనే తిట్లు వచ్చేస్తాయి, వెంటనే కోపం, వెంటనే మరి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ మార్గంలోనికి వచ్చినటువంటి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి అంటే, ఇతరులను దూషించే వారిగా మనం ఉండకూడదు. మన నాలుకను మనము అదుపులో ఉంచుకొనవలసిన వారముగా ఉన్నాం. మన నోటిని మనము అదుపులో ఉంచుకొనవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే కీడుకు ప్రతి కీడు చేయాలనుకుంటావో, దూషణకు ప్రతి దూషణ చేయాలనుకుంటావో, నీవు కోపంతో ఊగిపోతున్నప్పుడు నీవు పాపం చేసేస్తావు. నీ కోపము పాపముగా మారిపోతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులు, దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, వారు సైతము కోపపడుట ద్వారా దేవుని బాహాటముగా వారు అవమానపరిచినట్లుగా, అనగా దేవుడిని వారు సన్మానించకపోవుట చేత వారి కోపమును దేవుని ఎదుట ప్రదర్శించుట ద్వారా దేవుని యొక్క మర్యాదను వారు తగ్గించిన వారైన కారణము చేత వారు శాపగ్రస్తులుగా, వారు పొందుకొనవలసినటువంటి ఆశీర్వాదమును పొందుకొనలేకుండా మారిపోయినటువంటి గొప్ప దైవజనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వన్ హ్యాస్ టు నో హౌ టు కంట్రోల్ హిజ్ యాంగర్. తన కోపమును తాను ఎలా అయితే కంట్రోల్ చేసుకోవాలో అది తెలుసుకొని ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ విచక్షణ, ఆ సమయ పాలన, ఆ సమయంలో ఆ కోపాన్ని అణుచుకోలేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలకు, ఎన్నో కీడులకు కారణమైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు బైబిల్ గ్రంథంలోంచి ఒక వృత్తాంతాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10-12 వచనాలు మనం చదివినప్పుడు, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనము నుంచి 12 వచనాలు. తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చేయి ఎత్తి 2 బారెలు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. చూడండి, మరి ఎంత గొప్ప భక్తుడు మోషే. దేవుని ద్వారా ఎన్నిక చేయబడినటువంటి వాడు. మోషే గొప్ప విద్వాంసుడు, సకల శాస్త్రముల యందు ప్రావీణ్యము కలిగిన వాడు, సాక్షాత్తు ఫరో ఇంటిలో పెరిగినటువంటి వాడు. మొన్నటి దినాలు మనం ధ్యానం చేశాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే దేవుని కుమారుడు అని అనిపించుకొనుట మంచిదని ఎంచి, ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఇంచెను అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు మోషే గురించి ఎంతో గొప్పగా చెప్తారు. నిజంగానే మోషే గొప్ప వ్యక్తి.
బహుసాత్వికుడు. అయితే అంత గొప్ప సాత్వికము కలిగినటువంటి వ్యక్తి, దేవుని ద్వారా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి, దేవునిని మండుచున్నటువంటి పొదలో దేవునిని చూడగలిగినటువంటి వ్యక్తి, దేవునితో నేరుగా సంభాషణ చేసినటువంటి వ్యక్తి మోషే. ఇప్పుడు అలాంటి ఒక మోషే 6 లక్షల మంది ఇజ్రాయేలీలను ఐగుప్తు దాస్యములో నుండి విడిపించి వాగ్దాన దేశము తట్టు నడిపిస్తున్నప్పుడు మార్గమధ్యంలో సీను అని ఒక అరణ్యం వచ్చింది. కాదేశు అనే ప్రాంతంలో వీరంతా కూడా బస చేస్తారు. మరి ఆ సమయంలో వారికి నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. ఇజ్రాయేలీలందరూ కూడా మరి నీళ్లు లేక చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మన 20వ అధ్యాయము 4వ వచనంలో మనం చదివితే, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఏ స్థలములో గింజలు లేవు, అంజురులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిరి. చూడండి, మరి భయంకరమైనటువంటి పరిస్థితి. నిజంగా మనుష్యులకు కోపం వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, ఆహారం లేనప్పుడు, భోజనం ఆలస్యమైనప్పుడు, మంచినీళ్ళు లేనప్పుడు, జనరల్గా ఇలాంటి సమయాల్లో మనుష్యులకు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు వీరందరూ కూడా, ఇజ్రాయేలీలందరూ కూడా మోషే అహరోనులతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. ఆ చచ్చిన వాళ్ళతో పాటు మేము కూడా చచ్చుంటే వదిలిపోయేది. మేము బ్రతికి ఉండి పాపం చేశాం, చనిపోవుటే మేలు. ఎందుకంటే బ్రతికుండి దాహంతో చచ్చేకంటే, బ్రతికుండి ఆకలితో చచ్చేకంటే మేము ముందుగానే చచ్చిపోయి ఉంటే ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఎందుకయ్యా మీరు ఇక్కడ తీసుకొచ్చారు? మేమేమన్నా మిమ్మల్ని అడిగామా? ఐగుప్తు దేశంలోంచి మమ్మల్ని విడిపించి వాగ్దాన దేశానికి మమ్మల్ని తీసుకెళ్ళమని అక్కడే ఇటుకలు చేసుకుంటూ బ్రతికేవాళ్ళమో చచ్చేవాళ్ళమో వందలాది సంవత్సరాలుగా మేము అక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నావు అని, మా పశువులను ఎందుకు చంపుతున్నావు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నావని ఇజ్రాయేలీలందరూ కూడా మోషే అహరోనులను నిలదీసినప్పుడు, ప్రశ్నించినప్పుడు వారు ఏమంటున్నారో చూడండి. ఈ స్థలములో గింజలు లేవు, ఈ స్థలములో అంజూరాలు లేవు, ఈ స్థలములో ద్రాక్షలు లేవు, ఈ స్థలములో దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవు. ఏమున్నాయని ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని? ఏమీ లేవు ఇక్కడ. అప్పుడు మోషే అహరోనులు విసిగెత్తిపోయారు. మోషే అహరోనులు విసిగెత్తిపోయి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని మందిరంలోకి వెళ్ళిపోయారు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి దేవుని పాదాల మీద పడిపోయారు, సాగిలు పడిపోయారు. దేవా, నువ్వే కదా వీళ్ళందరినీ కూడా నువ్వు చూపించేటటువంటి దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి, వాగ్దాన దేశానికి వీళ్ళని నడిపించమని చెప్పింది నువ్వే కదా. ఇప్పుడు చూడు మరి ఎలాంటి పరిస్థితుల్లో వీరున్నారో, వీరికి త్రాగడానికి నీళ్లు లేవు అని చెప్పి వారు సాగిలపడి ప్రార్థన చేసినప్పుడు అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను. దేవుడు మోషేతో మాట్లాడాడు. అహరోను మోషే ఇద్దరూ కూడా ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడ్డారు. ఆ సాగిలపడినటువంటి సమయంలో దేవుని స్వరం వారికి వినిపించింది. దేవుడు వారికి ఏమని చెప్పాడంటే, 8వ వచనంలో మనం చదివితే, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పువ్వు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్లని ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. చూడండి, మరి దేవుని దగ్గర నుంచి
ఒక వర్తమానం, ఒక సొల్యూషన్. వీరు దేవుని పాదముల చెంత ఒక సమస్య ఉంచారు. దేవా, త్రాగడానికి నీళ్ళు లేవు. పశువులకు కానివ్వండి, నీ పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలకు కానివ్వండి, ఎవరికి కూడా త్రాగడానికి నీళ్ళు లేవు. కాబట్టి నువ్వే ఏదన్నా మార్గం చూపించు. కనుచూపు మేరలో ఎక్కడ కూడా మంచినీళ్ళు లేవు. ఏం చేయమంటావో చెప్పమని సాగిలపడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాటలు, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ. మోషే, అహరోను, మీరు కంగారు పడాల్సిందేం లేదు. నీ చేతిలో ఉంచబడినటువంటి ఆ కర్రను తీసుకుని, అదిగో నీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలీయులందరినీ కూడా ఆ బండకు ఎదురుగా నిలవబెట్టి నీవు ఆ బండతో మాట్లాడు. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావే ప్రవ్వా, ఇది పరిస్థితి అని. నీవు ఆ బండతో మాట్లాడితే ఆ బండ వారి దాహమును తీరుస్తుంది. ఆ బండ వారికి నీళ్లనిస్తుంది. ఆ బండ వారికి మాత్రమే కాదు, వారి పశువులకు కూడా నీళ్లనిస్తుంది. కాబట్టి నువ్వు అహరోను బయలుదేరండి, ఇజ్రాయేలీయులందరినీ ఆ బండ ఎదురుగా పోగు చేయండి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆజ్ఞ. మరి ఆ తర్వాత వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, నీవు ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. చూడండి, చాలా స్పష్టమైనటువంటి విషయం. నువ్వెంత భక్తిపరుడు కావచ్చు, నువ్వెంత భక్తిపరురాలవు కావచ్చు, కానీ దేవుని యొక్క మాటను నువ్వు పాటించేటటువంటి విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఇజ్రాయేలీలందరినీ పిలిచి మరి ఆ బండతో మాట్లాడమని మాత్రమే చెప్పాడు. కానీ అప్పటికే విసిగిపోయినటువంటి మోషే, ఎందుకంటే ఈ జనులు మాట్లాడినటువంటి మాటలు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఈ అరణ్యంలోనికి? నువ్వు ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్లు కూడా లేవు. మేము నిన్ను అడిగామా అక్కడి నుంచి తీసుకురమ్మని అని కఠినముగా ఇజ్రాయేలీయులు అంతవరకు దేవుడు మోషే అహరోనుల ద్వారా జరిగించినటువంటి గొప్ప కార్యములను మరచిపోయి కఠినముగా మాట్లాడేసరికి మనసులో నొచ్చుకున్నటువంటి మోషే, కోపాన్ని తెచ్చుకున్నటువంటి మోషే, ఇప్పుడు చూడండి, బండతో మాట్లాడమని మాత్రమే చెప్పినప్పుడు ఆ బండను 2 సార్లు కొట్టినట్లు ఇక్కడ రాయబడి ఉంది. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా. ఎవరు ద్రోహులు? ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు. ఇజ్రాయేలీలను ఐగుప్తు నుంచి నడిపిస్తుంది ఎవరు? దేవుడే. వారిని విడిపించింది ఎవరు? దేవుడే. వారిని విడిపించడానికి నాయకుడిగా మోషేని చేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుని పిల్లలను వాగ్దాన దేశమునకు ఎవరినైతే నడిపించమని దేవుని ద్వారా అప్పగించబడ్డారో వారిని మోషే ఏమని పిలుస్తున్నాడు? ద్రోహులారా అంటున్నాడు. అంటే ఇప్పుడు మోషే హృదయము నిండా, మోషే మనస్సు నిండా ఏమున్నది అంటే కోపం, క్రోధము. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోపంగా ఉంటే వెళ్ళి దేవుడి సన్నిధిలో పడి దేవునికి మొరపెట్టాలి.
దేవునికి ప్రార్థన చేయాలి. కానీ ఆ కోపంగానే నువ్వు ఏదన్నా పనులు చేద్దాం అనుకుంటే నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ద్రోహులారా అని పిలవడాన్ని బట్టి మోషే యొక్క మనఃస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ బండ నుంచి నీళ్ళు ఇప్పించాలా ద్రోహులారా, రండి ఇప్పిస్తాను అని చెప్పి బండతో మాట్లాడమంటే ఇజ్రాయేలీలతో మాట్లాడాడు మోషే. కోపంలో ఉన్నప్పుడు మనుషులు చెయ్యవలసిన పనులను విడిచిపెట్టి చెయ్యకూడని పనులు చేస్తారు. దేవుడు మాట్లాడమన్నది బండతో మాట్లాడు, వాళ్ళు పోగు చేయి, వాళ్ళు చూస్తారు నువ్వు చేసే కార్యం, అంతే. నువ్వు వెళ్ళి వాళ్ళతోటి ఉపన్యాసాలు ఇవ్వమని చెప్పలేదు. కానీ మోషే ఏం చేస్తున్నాడంటే వీళ్ళని పిలుస్తున్నాడు, ద్రోహులారా ఈ బండ నుంచి మీకు నీళ్ళు ఇప్పించాలా నేను అని. ఆ బండను 2 సార్లు కొట్టినప్పుడు బండ అయితే బ్రద్దలైంది, బండలో నుండి సమృద్ధిగా నీళ్ళైతే వచ్చాయి, గాని దేవుని నామము అవమానపరచబడింది. దేవుని నామమునకు దక్కవలసినటువంటి సత్కారము దేవుని నామానికి దక్కలేదు. అక్కడ బండను కొట్టకుండా బండతో మాట్లాడుట ద్వారా ఆ బండ నుండి నీళ్లు వచ్చుంటే ఇజ్రాయేలీలు యెహోవా దేవునికి స్తోత్రం చేస్తుండేవాడు. కానీ కోపం వల్ల, కోపంతో ఊగిపోతున్నటువంటి మోషే మరి తీసుకెళ్లి ఆ బండను 2 సార్లు కొట్టాడు. చూడండి, వెంటనే దేవుడు ఇజ్రాయేలీలకు ఇస్తానని చెప్పిన నీళ్లను ఆపలేదు సుమి. దేవుడు ఏదైతే ఆ బండ నుంచి నీళ్లు ఇస్తానన్నాడో, వారి పశువులకు నీళ్లు ఇస్తానన్నాడో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట సమృద్ధిగా దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఆయన మాటను అతను నిలబెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత మోషే అహరోనులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అయిపోయిందండి. మనిషి కోపం దేవుని శాపం. మనిషి కోపము పాపముగా మారితే దేవుని శాపము తక్షణమే వారి మీదకు దిగి వస్తుంది, వారెంత గొప్ప భక్తులైనా సరే. దేవుడు బండతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండను కర్రతో 2 సార్లు కొట్టినప్పుడు దేవుని హృదయం నొచ్చుకుంది. నేను బహు స్పష్టంగా చెప్పాను కదా, మోషే అహరోనులిద్దరిని పిలిచి ఇజ్రాయేలీలందరినీ పోగు చేసి ఆ బండ ఎదుట నిలవబెట్టి ఆ బండతో మాట్లాడమని కదా నేను చెప్పింది. కానీ ఆ బండను ఎందుకు కొట్టారు అంటే, ఇప్పుడు బండను మోషే కొడితే బ్రద్దలై నీళ్ళు వచ్చినట్ట, లేకపోతే నేను నా పిల్లల మీద ప్రేమతో బండ నుండి సహితము నీళ్ళు ఇప్పించినట్ట? నా నామమునకు రావలసినటువంటి సత్కారం, నా నామమునకు రావలసినటువంటి ఘనత మోషే చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన, అతని కోపాన్ని అతను ప్రదర్శించుట వలన నా నామమునకు రావలసినటువంటి సత్కారము రాలేదు. నా మాట చొప్పున చేసి ఉంటే నా యందు మీరు నమ్మిక ఉంచారు అని నేను సంతోషించేవాడిని. కానీ మీరు చేసినటువంటి పని వల్ల నా నామము అవమానపరచబడింది. చూడండి, కోపంలోనే మనం తప్పులు చేస్తూ ఉంటాం. కొంతమంది కోపంలో బైబిళ్ళు విసిరేస్తారు, కొంతమంది కోపంలో దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, కొంతమంది కోపంలో దేవుణ్ణి దూషిస్తారు. ఏం దేవుడు ఈ దేవుడు, మేమేం బాగుపడలేదని. దేవుణ్ణి దూషించే వారందరూ కూడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మోషే లాంటి భక్తులే చిన్న కోపమును ప్రదర్శించుటను బట్టి ఆ కోపము పాపముగా మారి తద్వారా శాపమును వారు పొందుకున్నారు. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద శాపము దేవుడు మోషే అహరోనులకు ఇచ్చాడంటే, నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను మీరు నమ్ముకోలేదు. మోషే, అహరోను, నా పరిశుద్ధతను, నా హోలీనెస్ను మీరు సన్మానించి ఉండాలి.
కానీ మీరు సన్మానించలేదు. కాబట్టి ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి వారు వెళ్తారేమో కానీ మీరు మాత్రం పోరు. మీరు తీసుకుని వెళ్ళరు. నేను అనుకున్నాను మీరు తీసుకుని వెళ్ళాలి. మీ నాయకత్వంలోనే కనాను దేశములో ఇజ్రాయేలీలు మొట్టమొదటి తొలి అడుగు వెయ్యాలి అని నేను ఆశపడ్డాను. కానీ ఈరోజు నా మాటను మీరి నా ఎదుట మీ కోపాన్ని ప్రదర్శించి మాట్లాడమని చెప్పినప్పుడు ఆ బండతో మాట్లాడకుండా దాన్ని కొట్టినందుకు గాను మీరెవ్వరూ కూడా వాగ్దాన దేశాన్ని మీరు చూడరు, మీరు చేరరు అని చూడండి. మరి దేవుడు ఒక తీర్మానం, ఒక జడ్జిమెంట్ దేవుడు పాస్ చేస్తాడు. నువ్వు ఎంత గొప్ప భక్తుడివైనా భక్తురాలు అయినా దేవుని మీద ఎప్పుడూ కూడా మనం కోపాన్ని చూపించకూడదు. మోషే కనాను దేశం చేరకుండానే చనిపోయాడు. అహరోను కనాను దేశం చేరకుండానే చనిపోయాడు. వీరి సహోదరి మిరియం కనాను దేశం చేరకుండానే చనిపోయింది. దీనంతటికీ కారణం ఏంటి అంటే మోషే ప్రదర్శించినటువంటి కోపం. యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి, మోషేతో పోలుస్తారు. కానీ మోషే కోపము పాపముగా మారింది, శాపాన్ని తీసుకొచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే సిలువ వేయబడి ఒక్కసారే సిలువ మరణమును పొంది ఆయన మరణమును జయించి మరలా ఆయన తిరిగి లేచి దేవుని నామమునకు మహిమను తీసుకొచ్చాడు ఆయన. కానీ ఒక్కసారి చేయమన్న పనిని మరి మార్చి 2 సార్లు కొట్టి దేవునికి రావలసినటువంటి సన్మానమును సత్కారమును రాకుండా మోషే చేశాడని చెప్పి మోషే కోపము పాపముగా మారింది, పాపము శాపాన్ని తీసుకొచ్చింది. 20వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదివితే, యెహోవా ఏదోము పొలిమేరల ఎత్తునున్న హోరు కొండల్లో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుని ఎలియాజరును తోడుకొని హోరు కొండెక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుని ఎలియాజరునకు తొలగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. చూడండి, మరి దేవుడు స్పష్టంగా ఆయన ఏదైతే తీర్పు తీర్చాడో ఆ తీర్పును మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. యెహోవా ఆశీర్వాదము తరతరములుండు, యెహోవా శాపము కూడా తరతరములుండు. వెంటనే మరి అది జరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత యెహోవా అహరోనును మోషేను పిలుస్తాడు. మళ్ళీ ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, అహరోను తన పితరులతో చేర్చబడును. ఇక అహరోను చనిపోయే సమయం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద మీరు తిరుగుబాటు చేశారు గనుక నేను ఇజ్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. టైమ్ ఇస్ అప్. దేవుని ఎదుట ధిక్కారముగా మీ కోపమును మీరు ప్రదర్శించారు కాబట్టి ఆ కారణము చేత ఏ వాగ్దాన దేశానికి మీరు ఇజ్రాయేలీలను చేర్చాలని అనుకున్నారో ఆ దేశమునకు మీరు వెళ్ళరు. కాబట్టి అహరోను చనిపోతాడు. కాబట్టి అహరోను యొక్క యాజక వస్త్రములను తీసి అహరోను యొక్క కుమారుడైన ఎలియాజరుకు ధరింపచేయి అని మోషేకి దేవుడు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాడు. ఆ తర్వాత అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాను. కాబట్టి ఈ మాటలు ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే ఎంత గొప్ప భక్తులు మోషే అహరోనులు.
దేవునితో నేరుగా మాట్లాడినటువంటి వారు. అలాంటి వారు సైతము కూడా మరి వారి యొక్క కోపము పాపముగా మారిన కారణం చేత వారి జీవితాల్లోనికి శాపాన్ని తెచ్చుకున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటండి? తనకి అంత కోపం వస్తే అంత కోపాన్ని ప్రదర్శించేస్తూ ఉంటాడు. అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు కొంతమంది. కోప్పడతాడు కానీ మనిషి చాలా మంచోడండి అంటారు. నీ మంచితనం మాట పక్కనుంచితే నీ కోపము పాపముగా మారుతుంది. నీ పాపము నీ జీవితంలో శాపాన్ని తీసుకొస్తుంది. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. ఈరోజు నీకు జ్ఞానము కొదువైతే యాకోబు పత్రికలో చెప్తాడు, దేవుని యొద్ద అడగండి. ఎందుకంటే జ్ఞానము గలవాడు తనకున్నటువంటి కోపాన్ని అంతటిని అణుచుకొని దానిని చూపకుండును. తన కోపాన్ని అణుచుకునేవాడు జ్ఞానము గలవాడు. బుద్ధిహీనుడైతే తన కోపమంతా కనపరుస్తాడంటండి. ఎప్పుడైతే నీ కోపం అంతటిని నువ్వు కనపరుస్తున్నావో, నీ బుద్ధిహీనతను నువ్వు చాటుకుంటున్నావో, నీ బుద్ధిహీనతను బట్టి నీ కోపము పాపముగా మారిపోతుంది. అలాగే రెండవది చూడండి, పగ తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది. రివెంజ్ఫుల్ యాంగర్, పగ. అందుకే రోమాపత్రికలో పౌలు గారు అంటున్నారు 12వ అధ్యాయం 19వ వచనంలో, పగ తీర్చుట నా పని, మీరెవరు పగ తీర్చడానికి? చదువుదామంటే ఆ మాట. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనంలో, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, చాలా స్పష్టంగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దీవించుడి గాని శపించవద్దు. శాపం ఎప్పుడు వస్తుంది? కోపం ఉన్నప్పుడు వస్తుంది. నీ నోట నుండి శాపం వచ్చిన వాళ్ళు వస్తున్నాయంటే దానికి అర్థం ఏంటి? నువ్వు కోపంతో ఉన్నావని. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరినొకడు మనస్సు కలిపి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయొద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండడి. మీకు చేతనైతే, సఖ్యమైతే, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎవ్వరి మీద మనము పగ తీర్చుకోవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఒక కాని మాట అన్నా, మనల్ని చిన్న చూపు చూసిన, మనము దేవుని చేతికి దాన్ని విడిచిపెట్టేయాలి కానీ మనము రివెంజ్ అనేది, పగ అనేది మనము తీర్చుకోకూడదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పి కొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించు. కోపంతో ఉన్న వాళ్ళు ఎలా జయించాలనుకుంటారంటే, కీడు వలన జయించాలనుకుంటారు. నాకు ఇది చేశాడు కదా, నేను అది చేసేస్తాను. నన్ను ఎలా మోసం చేశారు కదా, నేను అలా మోసం చేసేస్తాను. అంటే కీడుతో జయించాలనుకుంటారు కోపంతో ఉన్నవాళ్ళు.
కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అప్పుడు నీవు జ్ఞానవంతుడు అనబడతావు, అప్పుడు నీవు బుద్ధివంతుడు అనబడతావు, అప్పుడు నీవు నీ కోపాన్ని అణుచుకుంటావు, అప్పుడు నువ్వు నీ శత్రువుతో కూడా సమాధానము కలిగి ఉంటావు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి ఈరోజు శ్రేష్ఠులుగా మీరు మారాలి అనుకుంటే కోపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. మోషే లాంటి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని దేవుని ద్వారా కొనియాడబడిన వాడు మోషే. అలాంటి మోషే యొక్క కోపమే పాపముగా మారి పాపము ద్వారా శాపమును తీసుకొచ్చినప్పుడు నువ్వు నేను ఎంతటి వాళ్ళం. కాబట్టి ఈ రోజు నుంచి దేవుని మాటలు వింటున్నటువంటి మనము, నీకు కోపం వచ్చిన ప్రతిసారి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవుని నీతిని నెరవేర్చుటలేదు. కాబట్టి మీరు కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇద్దరు సోదరులు ఉన్నారు, యాకోబు, ఏశావు. ఏశావు బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్న ఇజ్రాయేలీకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దాహంతో ఉన్న ఇజ్రాయేలీకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వారు కోపంతో దుర్భాషలాడినప్పుడు మోషేకి కోపం వచ్చింది. మోషే కోపం పాపంగా మారింది. ఇప్పుడు ఈ ఇద్దరు సహోదరులలో ఏశావు ఆకలితో ఉండి కోపాన్ని తెచ్చుకున్నాడు. ఆ కోపంలో ఆహారం తినాలి, ఇప్పుడే తినాలి, వెంటనే తినాలి, నచ్చింది తినాలి, కావలసింది తినాలి, తిని తీరాలి. ఈ కోపంలో ఉన్నటువంటి ఏశావు ఏం చేశాడంటే, యాకోబు దగ్గర ఉన్నటువంటి ఆ ఎర్రని చిక్కుడుకాయల కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నీ కోపము నీ చెయ్యి పట్టుకుని పాపాన్ని చేస్తుంది. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని ఎంత మాత్రము నెరవేర్చదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట బహు స్పష్టముగా వ్రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్పష్టమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు. హెబ్రీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి మాటలు. అందరితో సమాధానమును అందరితో పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎవరితోనూ కూడా మీరు గొడవ పెట్టుకోవద్దు, ఎవరితోనూ కూడా మీరు వాగ్వాదానికి దిగొద్దు, ఎవరితోనూ కూడా మీరు కోపపడద్దు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మీకే తెలియకుండా గర్వం అనే చేదైన వేరు మీ హృదయంలో మొలుస్తుంది.
మీకే తెలియకుండా కోపం అనే చేదైన వేరు మీ హృదయంలో మొలుస్తుంది. అప్పుడు మీరు దేవుని కృప పొందకుండా తప్పిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరితోనూ సమాధానమును, అందరితోనూ పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండుడేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. చూడండి, తన కోపము తనను భ్రష్టుడిగా మార్చింది. తన కోపంతో తాను తీసుకున్న నిర్ణయం, చిగురికాయలు కోరివు ఇవ్వను, చిగురికాయలు కోరివు ఇవ్వు, నీకు ఆ కోర కోసం కావాలంటే నా జ్యేష్ఠత్వం తీసుకో. జ్యేష్ఠత్వం ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను కోర కోసం. కోపంతో నువ్వు తీసుకున్న నిర్ణయం, ఈ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు. తద్వారా నువ్వు భ్రష్టుడు అయిపోయావు. తద్వారా నువ్వు వ్యభిచారిగా తీర్చబడ్డావు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయబడినటువంటి మాట, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఒక్కసారి కోపంతో ఈ కోపం పాపంగా మారి ఆ పాపం ద్వారా నువ్వు శాపం తెచ్చుకున్నాక నువ్వెంత మొరపెట్టినా, నువ్వెంత కన్నీళ్లు విడిచినా, నువ్వెంత దేవుని సన్నిధిలో ప్రార్థించినా పాప క్షమాపణ నీకు లేదు. మారు మనస్సు పొందే అవకాశము దొరక్క విసర్జించబడిపోయాడు ఏశావు. ఒక్క పాపము, ఒక్క కోపము మోషే జీవితంలో పాపంగా మారిపోయింది. మీరు కనాను దేశానికి వెళ్ళక ముందే చనిపోతారని చెప్పాడు, అలాగే చనిపోయారు. కనాను దేశంలో అడుగుపెట్టే భాగ్యాన్ని కోల్పోయారు వారి యొక్క కోపము ద్వారా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము రాత్రి దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని పాదాల చెంత మనము వేడుకొందాం. దేవా, బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుస్తాడని మీ వాక్యం సెలవిస్తుంది. నేను కూడా అనేక మార్లు నాకు వచ్చిన కోపం అంతా అప్పటికప్పుడే ప్రదర్శించేస్తున్నానయ్యా. నేను నా భక్తిగల మార్గంలో వెళుతున్నానని అనుకుంటున్నాను, కానీ నా కోపం అంతటిని నేను ప్రదర్శించుటను బట్టి నేను బుద్ధిహీనుడిగా మారిపోతున్నానని, నా కోపమును బట్టి, నా బుద్ధిహీనతను బట్టి నేను పాపము చేస్తున్నానని ఇంతకాలం నేను గ్రహించలేకపోయాను. మీరు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేవాడు. ఈ రాత్రి నాలో ఉన్నటువంటి ఆ కోపము అనే బుద్ధిహీనతను, ఆ కోపము అనే భ్రష్టత్వమును, ఆ కోపము అనే వ్యభిచారమును ఈ రాత్రి నా నుండి తీసివేయ తండ్రి. దేవుని సన్నిధిలో మొరపెడదాం. కరుణా చిత్తులుగా, వినయ మనస్కులుగా ఉండి మనము ఆశీర్వాదమునకు వారసులగుటకు మాత్రమే పిలువబడ్డాం, కానీ కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా ఉండులాగున దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడా, మనము ప్రార్థన గతించిన కాలం అంతా దేవా, ఈ మహాకృపను దయలో దేవా కాచి కాపాడేవాడా, ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో దేవా అలా అంతట్లో తోడుగా నడిపించిన
నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచి దేవా. అయ్యా ఇదిగో మాకు సేవ, మా సంఘానికి శిరసై దేవా. మా సంఘానికి ఇదిగో తండ్రి ఆరాధనకు దేవా ప్రధాన యాజకుడిగా నీవుండి దేవా ఇంతవరకు దేవా నువ్వు ఎత్తిన బలమైన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బంగారు వాక్యానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో నీకు ఇష్టమైన దేవా ఇదిగో వాటిని చేయడానికి దేవా మాతో ప్రతి దినము మాట్లాడుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జ్ఞానం కలిగి మేము జీవించాలని దేవా నువ్వెంతో ఆశతో దేవా ప్రతి దినము మాతో మాట్లాడుతున్నావయ్యా. మా హృదయాలను తెప్పరల చేయడానికి దేవా అయ్యా ఇదిగో నీ మంచి విత్తనములు దేవా మా హృదయం అనే పంట మీద, నేల మీద దేవా నువ్వు వేస్తున్నప్పుడు దేవా మేము బహుగా ఫలించాలని ఆశపడుతున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీకు ఇష్టమైన వారిగా మేము ఉండాలని దేవా మాలో ఉన్న వాటిని విసర్జించమంటున్నావయ్యా. కోపాన్ని తీసివేయమని అడుగుచున్నావు అయ్యా. ఇదిగో బూతుల్ని దేవా, ఎందుకు పనికిరాని మాటల్ని దేవా, వ్యభిచారత్వాన్ని దేవా, ఇదిగో తండ్రి ధనాపేక్షను దేవా, మా ఆగ్రహాన్ని దేవా మాలోంచి విసర్జించమంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కోపం వలన దేవా మేము పాపం చేసేవారిగా మారిపోకుండా దేవా, అపవాదికి చోటు ఇవ్వకుండా దేవా అయ్యా ఇదిగో మాకు కోపం వచ్చినప్పుడు దేవా నీ సన్నిధిలో ప్రార్థించి దేవా అయ్యా ఇదిగో తండ్రి అహరోను దేవా, మోషే దేవా ఇదిగో తండ్రి ఇజ్రాయిల్ అందరూ కోపపడినప్పుడు దేవా నీ ప్రత్యక్ష గుడారి ఎదుట సాగిలపడ్డారయ్యా. అవునయ్యా అటువంటి విధంగా దేవా మాకు సమస్య వచ్చినప్పుడు, మాకు ఇబ్బంది కలిగినప్పుడు దేవా, మాకు కోపం కలిగినప్పుడు, మమ్మల్ని ఇతరులు హింసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి కోపంతో పడిపోకుండా దేవా, ఈ లోకంలో పడిపోకుండా దేవా నీ ప్రత్యక్ష గుడారములో దేవా నీ మాట వినేవారిగా మమ్మల్ని చేయబడుచున్నానయ్యా. అయ్యా గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఇజ్రాయేల్ దేవా అయ్యా ఇదిగో తండ్రి తిరుగుబాటు చేసి ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి బండతో మాట్లాడమని దేవా నువ్వు దేవా ఇదిగో నీ స్వరాన్ని, నీ మహిమను వినిపింపచేసిన వాడా ఇదిగో తండ్రి కోపంతో దేవా కాని రాని మాట పలికారయ్యా. అయ్యా నీ ప్రజల్లో నీ బిడ్డలను దేవా అయ్యా మోషే ఆహారంలో దేవా ద్రోహులారా అని పిలిచారయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి మేము కూడా కోపంలో దేవా అయ్యా ఇగో నీ బిడ్డలమైన వారిని దేవా, నీకు ఇష్టమైన వారిని దేవా అయా నీ ప్రజలుగా, నీ జనముగా దేవా ఎంచుకున్న వారిని దేవా మేము ఎప్పుడైనా దేవా నిందించుంటే దేవా ఇగో తెలిసి తెలియని మాటలతో దేవా నీ మనసు మేము బాధ పెట్టుంటే దేవా మమ్మల్ని క్షమించడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ఈ రాత్రి సమయంలో దేవా మా నోటిని దేవా కాచుకోమడుచున్నానయ్యా. మా నోటికి చిక్కం వేయబడుచున్నానయ్యా. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారంగా చేసుకొడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో జ్ఞానం కలిగిన వాడు దేవా కోపమును అణుచుకున్నట్టున్నావు దేవా, అటువంటి జ్ఞానవంతులుగా మమ్మల్ని మార్చడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మోషే ఇదిగో తండ్రి ఎంతో గొప్ప నాయకుడు ఏంటి దేవా, ఇజ్రాయిల్ అంతటిని నడిపించి దీవెనకరంగా ఆశీర్కరంగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మొట్టమొదటిగా వారినే అడుగు పెట్టాలని ఆశపడిన దేవుడా ఇదిగో తండ్రి వారు చేసిన చిన్న తప్పుకే దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆ కానాను దేశంలోకి వెళ్లకుండా దేవా అయ్యా ఇదిగో హోరు కొండ మీదే దేవా అయ్యా ఇదిగో అహరోని సన్నిధిగా చేర్చుకున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నోబు కొండ మీద దేవా అయ్యా ఇదిగో మోషేని ఏర్పాటు చేసుకున్నావయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడు దేవా అయ్యా ఇదిగో ప్రేమించి క్షమించే దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని క్షమించవచ్చున్నాను, నీ ప్రేమతో మమ్మల్ని క్షమించవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప విశ్వాసులైన వారిని, నీ ఇల్లంతట్లో నమ్మకవస్తుల వారినే దేవా నీకు కోపం వస్తే దేవా తట్టుకోలేవయ్యా. అయ్యా ఇదిగో మేము ఇదిగో తండ్రి మా కోపంలో దేవా మేము శాపానికి గురి కాకుండా దేవా అయ్యా ఇదిగో మా హృదయాలను దేవా నీ సన్నిధిలో దేవా కుమ్మరిస్తున్నామయ్యా. అయ్యా ఇంతవరకు తెలిసి తెలియని పాపాలతో దేవా మేముంటే దేవా మమ్మల్ని క్షమించవచ్చున్నాను నీ పరిశుద్ధ రక్తములో దేవా అయ్యా నీ పరిశుద్ధతను సన్మానించే వారిగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో బండతో మాట్లాడమన్నావయ్యా. అయ్యా యేసు క్రీస్తు అనే బండతో దేవా ఇదిగో దినదినము మేము మాట్లాడుతుండగా దేవా అయ్యా నీ చిత్త ప్రకారము జరిగించే వారిగా దేవా, నీ మాటకు లోబడే వారిగా దేవా అయ్యా మమ్మల్ని జీవింపజేయడుచున్నానయ్యా. ఈ లోక ఆచారాలు బట్టి కాదయ్యా, ఈ లోక వ్యవహారాలు బట్టి కాదయ్యా, ఇదిగో నువ్వేదైతే చెప్పావో అదే మాటను మేము ప్రకటించే వారిగా
చేసేవారిగా దేవా, అదే మాటను మేము చేసేవారిగా, నీ చిత్తాన్నే చేసేవారిగా దేవా, మా ఇష్టం కాదయ్యా. ఇదిగో నీ కృప ద్వారా నీ చిత్తాన్ని జరిగించి నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధింపజేయడుచున్నానయ్యా. మహోన్నతడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యాషావు యాకోబుల ద్వారా మాతో మాట్లాడినవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఒక్క పూట కూటి కోసం దేవా, అయ్యా ఇదిగో ధనాపేక్ష కోసం దేవా, కోపంలో ఆకలితో దేవా, మా అవసరాల కొరకు దేవా, అయ్యా ఇదిగో తండ్రి మేము పాపంలో పడిపోతున్నామేమో, వ్యభిచారులుగా మారిపోతున్నామేమో, జారత్వంలో పడిపోతున్నామేమో, జ్యేష్ఠత్వాన్ని తప్పించుకుంటున్నామేమో దేవా, మమ్మల్ని క్షమించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా కోరికలు ఆశలు దేవా, ఇదిగో తండ్రి మా శరీరేచ్ఛలను బట్టి దేవా నిన్ను నిరాశపరిచేవారిగా కాకుండా దేవా, నువ్వు ఇచ్చిన దేవా, దేవా ఇదిగో తండ్రి జ్యేష్ఠత్వాన్ని మేము దేవా నీ సన్నిధిలో దేవా దివారాత్రములు దేవా, ఇదిగో నువ్వు ఇచ్చిన దేవా అమూల్యమైన విశ్వాసం ద్వారా ఎదగడానికి కృప చూపించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మాలో అటువంటి దేవా ఏషావులో ఉన్న భ్రష్టత్వం లాంటి దేవా మాలో ఉంటే దేవా, ఇదిగో పరిశుద్ధ రక్తములు మమ్మల్ని కడిగి పవిత్రపరచడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మేమెవరి మీదైనా కోపపడి దేవా మేము పగ తీర్చుకోవాలనుకుంటే దేవా మమ్మల్ని క్షమించవచ్చున్నానయ్యా. అయ్యా పగ తీర్చుకున్నట దేవా నీ చిత్తం అంటున్నావయ్యా, నీ కార్యం అంటున్నావయ్యా, మా పక్షాన ఉండే దేవా, మా శత్రువును అరచే గొప్ప దేవుడు అయ్యా. నీవు మాకు దేవా ఒకరి మీద ఒకరు దేవా ఇదిగో సహవాసం కలిగి ఉండమంటున్నావయ్యా. కోపం వద్దు అని అంటున్నావయ్యా. నీ శత్రువులను దేవా ప్రేమించమంటున్నావయ్యా. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞను పాటించమంటున్నావయ్యా. అటువంటి నీ ఆజ్ఞను పాటించి గైకునే వారిగా దేవా మమ్మల్ని రాజ్యానికి వారసులుగా చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రేమించటం వల్ల దేవా నీ శత్రువుల మీద దేవా నిప్పులు కుప్పుగా పోయిదు అంటున్నావయ్యా. అవునయ్యా, ప్రేమించే మనసు మాలో పెట్టబడుచున్నానయ్యా. అయ్యా కీడు చేయక దేవా మేలుతో దేవా ప్రతి ఒక్కరిని దీవించమని చెప్తున్నావయ్యా, ఆశీర్వదించి చెప్తున్నావయ్యా. అయ్యా ఇదిగో దీవించే వారిగా ఆశీర్వదించే వారిగా దేవా మమ్మల్ని హింసించు వారిని, మమ్మల్ని నిందించు వారిని, మమ్మల్ని దేవా శ్రమ పెట్టు వారిని దేవా మేము దీవించే వారిగా మా నోటిని దేవా నీ ఆశీర్వాదాలతో పడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎల్లప్పుడూ దేవా మాకు కోపం వచ్చినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో దేవా మేము చేరి దేవా మా కోపాన్ని అణుచుకునే వారిగా జ్ఞానవంతులుగా దేవా నీ రాజ్యానికి వారసులుగా దేవా నన్ను మా సంఘాన్ని అంతటిని దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోమని ఈ వాక్యం బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువలో ఎంతగానో హింసించి ఆయనను పిడిగుద్దులు గుద్దుతూ తల మీద ముళ్ళ కిరీటము నుంచి భూమికి ఆకాశమునకు మధ్యలో సిలువ మానుపై వేలాడదీసి ఉమ్మి వేసి అవమానపరిచినప్పటికీ కూడా దేవుడు మనకు నేర్పింది క్షమించడం. ఆయన వారి మీద కోపపడలేదు, కోపాన్ని తెచ్చుకోలేదు. దేవునికి కూడా ఒకానొక సమయంలో కోపం వచ్చింది. తన తండ్రి మందిరమును వ్యాపార స్థలముగా మార్చినప్పుడు ఆయన కోపాన్ని ప్రదర్శించాడు. గాని తనను హింసించి బాధ పెట్టి తను రక్తమోడుస్తూ మండుటెండలో సిలువ మాను మీద వేలాడుతూ ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తండ్రి వీరు చేయుచున్నది ఏమని తెలియక చేయుచున్నారు. తండ్రి వీరు చేయుచున్నది ఏమని ఎరుగక చేయుచున్నారు. కనుక వీరిని క్షమించమన్నావు. ఏమని వర్ణింతును నీ ప్రేమ. దేవా నీకే మహిమ స్తుతి మహిమ
దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ. కనికరించి జాలి చూపి ప్రేమించావు, శ్రమలోర్చి రక్తం కార్చి రక్షించావు. కనికరించి జాలి చూపి ప్రేమించావు, శ్రమలోర్చి రక్తం కార్చి రక్షించావు. దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ, దేవా నీకే మహిమ స్తుతి మహిమ. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ, ఆయన జీవితాన్ని చూస్తూ, ఆయన మాటల వైపు చూస్తూ, ఆయన శిలువ వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. కోపాన్ని విడిచిపెడదాం. మన కోపము పాపముగా మారకుండునట్లు, ఆ పాపము మన జీవితాలకు శాపముగా మారకుండునట్లు దేవుని సన్నిధిలో ఈ రాత్రి మనము కోపము మన జీవితాలలో నుండి తొలగిపోవునట్లు మనము చేసిన ప్రార్థనలు దేవుడు ఇప్పుడే అంగీకరించునుగాక. ఆమేన్. కోపమనే పాపము నుండి, కోపమనే భ్రష్టత్వము నుండి, కోపమనే వ్యభిచారము నుండి దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తిని విడిపించునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, లావణ్య యొక్క డెలివరీకి సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలపు ఆరాధనలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు షాలోమ్.